श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। विवेक चूडामणि ध्यान श्लोकम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। గడిచిన సత్సంగములో 9వ శ్లోకం వరకు అర్థాన్ని చూశాము. 9వ శ్లోకాన్ని మరొకసారి ఇప్పుడు చదువుదాం. ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసారవారిధౌ యోగారూఢ త్వమాసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయా. భగవాన్ ఆదిశంకరాచార్యుల వారు మొదటి శ్లోకాలలో మనుష్య జన్మ యొక్క గొప్పదనాన్ని విస్తరించి బాగా చెప్పిన తర్వాత ఆ మనుష్య జన్మను జ్ఞానము పొంది తాను ఆత్మని తెలుసుకోవటానికి ఒకడు ఉపయోగించకపోతే అతడు తనను తాను ఆత్మహత్య చేసుకున్నంత పాపం. కాబట్టి ఈ మనుష్య జన్మ యొక్క గొప్పదనాన్ని గుర్తించాలి. లోకంలో ఈ మనుష్య శరీరం దొరకటం, ఆ తర్వాత ఒక మనిషికి మోక్షం పొందాలని ఆశ ఉండటం, దాని కొరకు గురువు లభించటం, ఈ మూడు కూడా చాలా అరుదైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఈ మూడు కూడా ఈశ్వరుడి యొక్క కృపచేత మాత్రమే ఇవి ఏర్పడతాయి ఒక జీవుడికి అని చెప్పిన తర్వాత ఈ 9వ శ్లోకంలో ఏం చూశామంటే, కాబట్టి ప్రతి ఒక్కడు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి. నన్ను వేరే ఎవ్వరూ ఉద్ధరించలేరు. గురువు ఉపయోగపడతారు, సహాయపడతారు. నాకు శాస్త్రం కూడా నాకు సహాయపడుతుంది, ఈశ్వరుడు కూడా సహాయపడతాడే కానీ పూర్తిగా ఈశ్వరుడు మనల్ని ఉద్ధరించలేడు, గురువు కూడా ఉద్ధరించలేడు, శాస్త్రం కూడా. కాబట్టి నేను నిర్ణయం చేసుకోవాలి, నేను జ్ఞానము పొందాలని ఆశించాలి, నాకు ముక్తి కావాలని నేను నిర్ణయించుకోవాలి. అప్పుడు నా ప్రయత్నము ద్వారా నేను ఎంత శ్రద్ధాభక్తులతోటి ఈ మార్గంలో పయనిస్తానో, నాకు వెనక ఇంజనుగా ఉండి, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటున్నారు కదా ఇప్పుడు, అలాగా ఫ్రంట్ ఇంజను నేను, వెనక ఇంజను ఆ ఈశ్వరుడు. ఈ మధ్యలో ఆ ఈశ్వరుడు అంటే ఏంటి అర్థం? అక్కడ గురువు అని కూడా అర్థం. ఎందుకంటే ఈశ్వరుడు నేరుగా ఆయన యొక్క సపోర్ట్ ఉందా, ఎట్లా మనకు సపోర్ట్ని అందిస్తున్నాడు అనేటువంటిది మనకు వేరే తెలియదు. గురువు లభించాడంటే ఈశ్వరుడు కృప లభించినట్లే. ఆ గురువు కూడా శాస్త్రాన్ని బోధిస్తున్నాడు, వేదాంతమునంటే గురువు కృప లభించినట్లే అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకు నన్ను నేను ఉద్ధరించుకోవాలి? ఉద్ధరించుకోవడం అంటే ఏంటి? బాగా పెద్ద ఉద్యోగాన్ని చదివి ఉద్యోగాన్ని సంపాదించి వివాహం చేసుకొని పిల్లలు అలా ఉంటూ కుటుంబం, ఇది మాత్రమేనా ఉద్ధరించుకోవడం అంటే? లేక ఏదో 4 ధర్మకార్యాలు చేస్తే చాలా? అలా అనుకోకు. నువ్వు ఈ శరీరం తీసుకొని శరీరము తోటి ఇక్కడ జన్మించావు చూడు, అంటే అర్థం నీకు అజ్ఞానం ఉంది కాబట్టే నీకు ఈ శరీరం
ఏర్పడి నువ్వు ఇక్కడ పుట్టావు. ఇక్కడ ఈ పుట్టినటువంటి ఈ చోటు దీన్ని సంసారం అంటున్నాం. ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. దీంట్లో నువ్వు మునిగిపోతూ తేలుతూ ఉంటావు. దీంట్లో ఎన్నో పెద్ద పెద్ద ముసళ్ళు, తిమింగలాలు, సుడిగుండాలు ఇవన్నీ ఉంటుంటాయి. కాబట్టి ఒకడు ఇది గుర్తించిన తర్వాత నాకిప్పుడు సమ్యక్ దర్శనం ఏర్పడాలనేటువంటి నిర్ణయం అంటే ఇక్కడ నిర్ణయం చేసుకొని మనస్సు ఇంద్రియములను బాహ్య విషయముల వైపు పోనీకుండా అంతర్ముఖము చేసుకొని శాస్త్రము, గురువు యొక్క ఉపదేశ వాక్యములు వీటి మీదనే మనస్సును కేంద్రీకరించాలి అని చెప్పిన తర్వాత 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరైః ఆత్మాభ్యాస ఉపాస్థితైః. అన్ని సర్వకర్మలను త్యజించాలి అంటున్నారు మొదట. ఈ సంసార సాగరంలో నుంచి, ఈ అజ్ఞాన ప్రపంచము నుండి నిన్ను ఒడ్డెక్కించుకోవాలంటే, ముక్తిని పొందాలంటే కర్మలన్నిటినీ మొదట వదిలేసేయి అంటున్నారు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మలనన్నిటిని వదిలేయమంటున్నారు ఏమిటి? భగవద్గీతలో భగవంతుడేమో నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఏ కర్మను చేయకుండా ఎవ్వరు కూడా ఒక్కడు కూడా అసలు ఉండడు, ఉండటం అసాధ్యం. ఎందుకంటే శరీరయాత్రాపి చతే, ఈ శరీరం నడవాలంటేనే, ఇది జీవించి ఉండాలంటేనే కొన్ని కర్మలు చేస్తుండాలి కదా. తినటం కర్మే, నడవటం కర్మ, స్నానం చేయించటం, దీనికి బట్టలు తొడగటం, ఇవన్నీ కర్మలే. నా పొట్టగూడికి కావాల్సింది సంపాదించుకోవడం కర్మ. మరి మినిమం కర్మలు చేయకుండా ఎట్లా ఎవరు జీవించలేరు. ఇక్కడ మరి అర్థం ఏమిటంటే, ఏ కర్మలైతే నీలో ఆశలను పెంచి నీకు దుఃఖమును కలిగిస్తూ, నీకు అహంకారాన్ని పెంచుతూ, మరలా ఈ అజ్ఞానంతో కూడిన ఈ సంసారంలోకి నెడతాయో అటువంటి కర్మలన్నీ, అవి మంచి కర్మలు చెడు కర్మలని కాదు, కర్మలన్నీ కర్మలే, మంచైనా చెడైనా. నువ్వు మంచి కర్మలు చేస్తే మరొక చోట కొంచెం వసతి ఉన్న చోట పుడతావు. అక్కడ నీకు సుఖాలు ఎక్కువ ఉండొచ్చు, వేరే లోకంలో కూడా పుట్టచ్చు, కానీ పుడతావు. మళ్ళా పుట్టావంటే సంసారంలో దిగావని అర్థం, ఎక్కడ పుట్టినా కూడా. అందుకని సర్వకర్మాణి సన్యస్య అంటే కర్మలు చేసేటప్పుడు ఏ కర్మలైనా సరే వాటిలో కర్తృత్వ భావం, నేను చేస్తున్నాను అనేటువంటి ఆ భావన, భోక్తృత్వ భావం, నేను అనుభవిస్తున్నానటువంటి ఆ భావన, అదిని హృదయంలో పెట్టుకోకుండా శరీరం చేస్తున్నది, శరీరం అనుభవిస్తున్నది, పోయిన జన్మ యొక్క ప్రారబ్ధ కర్మల ఫలం ఇప్పుడు ప్రారబ్ధ కర్మంగా వచ్చి నడుస్తున్నది అని చెప్పి తెలుసుకొని, కర్మ ఫలమును కూడా ఇప్పుడు చేస్తున్న కర్మలకు కూడా ఫలమును ఆశించకుండా ఎవరైతే ఉంటాడో దానికి అర్థం సర్వకర్మాణి సన్యస్య అని అర్థం. ఎందుకంటే సహజంగా సర్వసంగ పరిత్యాగులు అని సాధువులను, సన్యాసులను, స్వాముల వార్లను చెప్తాం. మరి అలా చెప్తే గృహస్థులుగా ఉన్నటువంటి 99.9% వీళ్ళ గతి ఏమిటి? కాబట్టి వీళ్ళందరూ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ విధంగా
అర్థం చేసుకోవాలి. కర్మఫలమును, కర్తృత్వ భావమును, భోక్తృత్వ భావమును వదిలేసేయాలి. నీకు ముక్తి కావాలి అంటే అనుకున్నావంటే నువ్వు అప్పుడు బుద్ధిమంతుడు ధీరుడు. బుద్ధిమంతుడు ధీరుడు. బుద్ధిమంతుణ్ణే నాకు జ్ఞానం పొందాలని ఆశ ఉంది, ముక్తి పొందాలని ఆశ ఉంది, కానీ ధైర్యం లేదు. ఇలా కర్మఫలమును వదిలేయటం, లేక నాకు బంధించే కర్మలను వదిలేయటం, భోగములు ఆశల మీద ఇంకా ఇంకా మనస్సుని పోనివ్వకుండా చేయటం, ఇవన్నీ నాకు చేయగలనో లేదో, నాకు ధైర్యం లేదు, నేను ధీరుడను కాదు అంటే కష్టం. నీకు ఈ మార్గంలో నడవటం కష్టం. కాబట్టి 2 క్లాజులు. నువ్వు పండితుడివై ఉండాలంటున్నారు. పండితుడు అంటే ఇక్కడ వివేకం ఉండాలి. ఏది నాకు హితము, ఏది నాకు ప్రియము. ప్రియమైనది మంచిది అని అనుకోకూడదు, హితమైనది మంచిది కాదనుకోకూడదు. హితం అనేటువంటిది నాకు ఏది మంచిదో అది, నాకు ఏది నచ్చినదో కాదు. ప్రియం అంటే నాకు ఏది నచ్చినదో దాన్ని ప్రియం అంటాం, నాకు ఏది మంచిదో దాన్ని హితం అంటాం. అది తెలియాలి. అటువంటి వాడు ఆత్మాభ్యాసం కోసం, అంటే ఇంకా ఆత్మచింతన చేయటం కోసం, ఆత్మ అంటే ఏంటి, ఆత్మధ్యానం ఎట్లా చేయాలి, ఆ ఆత్మజ్ఞానం నేనే ఆత్మను ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఈ విషయాల్లోనే ఉపస్థితుడై ఉండాలి అని చెప్పి ఇక్కడ ఉపదేశం చేస్తున్నారు. కాబట్టి సాధకుడు యొక్క మనస్సులో వివేకుడై ఉండి, వివేకు ఉన్నవాడు ఏం చేస్తాడు, గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశాన్ని పొందుతాడు. అప్పుడు గ్రహిస్తాడు. అప్పుడు తన యొక్క ముక్తి కోసం ధైర్యముతో, శ్రద్ధాభక్తులతో ప్రయత్నిస్తాడు. అదేవిధంగా కర్మల యొక్క కర్తృత్వ, భోక్తృత్వ భావాలను, ఫలములను వదిలేస్తాడు. సో ఇట్లా ప్రయత్నశీలుడై ఆత్మాభ్యాసమును చేస్తుండాలి అంటున్నారు. ఆత్మాభ్యాసం అంటే నిధిధ్యాసనము అంటాం దానికి. కాబట్టి ఇక్కడ కర్మలను ఎందుకు వదిలేయాలి, కర్మ అంటే ఏంటి, కర్మలను వదిలేంటి అర్థం ఇంకోటి కూడా చెప్తాను పాయింట్. బాహ్య విషయముల మీద ఆసక్తి. ఈ విషయం మరలా వస్తుంది, ఇక్కడ సూచిస్తున్నాను. ఎందుకంటే గడిచిన సత్సంగంలో ఒక వేరే ఉపనిషత్తు మంత్రాన్ని మీకు చెప్పుంటాను. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో. మనుషుడి యొక్క బంధానికి, మోక్షానికి కారణం వాడి మనస్సే అన్నారు. సరే, బంధం అంటే ఏమిటండి అంటే, నన్ను ఎవరు బంధించలేదే, నేను జైల్లో లేనే, నేను బాగానే తిరుగుతున్నాను, తింటున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, పనులు చేసుకుంటున్నాను, సంపాదిస్తున్నాను. బంధాయ విషయాసక్తం, ఆ శ్లోకం 2వ లైన్లో. బంధాయ విషయాసక్తం, విషయముల మీద ఆసక్తి, ఇంకా ఇంద్రియ భోగాలు అనుభవించాలి, అవి ఇవి కొత్తవి, మోర్ అండ్ మోర్ లగ్జరీస్, ఆ డిజైర్స్ పెరుగుతుండటం. సో అది బంధం. బంధాయ విషయాసక్తం. మరి ముక్తి అంటే ఏమిటండి, నిర్విశేషం ముక్తయే, నిర్విషయం, ఆ విషయముల మీద ఆసక్తి లేకుండా ఉండటమే ముక్తి అని చెప్పబడుతున్నది. ఆ తర్వాత 11వ శ్లోకంలో చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభిః. ముఖ్యమైన శ్లోకం.
ఇప్పుడు సర్వకర్మాణి సన్యస్య అని చెప్పినందువలన ముందు శ్లోకంలో ఎందుకు అలా చెప్తున్నాను, కర్మని నిందిస్తున్నాను, వేద పూర్వభాగాలు కర్మను ప్రోత్సహిస్తున్నాయి కదా అని చెప్పి సందేహం వస్తుంది. సరే, వేద పూర్వభాగంలో కర్మ ప్రోత్సహించబడింది. అక్కడ ఇంకా చెప్పబడింది కర్మ కొన్ని జీవితాంతం వదలనే కూడదని కూడా చెప్పింది. నిత్య నైమిత్తిక కర్మలు వదలనే కూడదని. యావజ్జీవం అగ్నిహోత్రం జుహూయాత్ జుహుతయే జుహుయాత్ జీవితాంతం అగ్నిహోత్రం చేస్తూనే ఉండాలని పూర్వకాండంలో వేదపూర్వం కర్మకాండంలో అక్కడ చెప్పబడింది. అలాగే యావజ్జీవం దర్శ పూర్ణమాస వ్రతాలను ఆ కర్మాణి యజనం చేస్తూనే ఉండాలి అని చెప్పి ఇలా చెప్పబడిందే అని చెప్పి ఒక పూర్వపక్షి అడుగుతాడు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అప్పుడు శంకరాచార్యుల వారు అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ సమాధానం, ఈ సమాధానం ఆ వేదాల్లోనే వేద అంతములో ఉపనిషత్తుల్లో ఉంది. మరి రెండిటిని నువ్వు చూడాలి, తీసుకోవాలి కదా. మరలా రెండిటిలో ఏది ముఖ్యమంటే అది కూడా శృతే చెప్తుంది. వేద అంతమే ముఖ్యం, వేద పూర్వం ఒక ప్రిలిమినరీ ప్రిపరేటరీ స్టెప్ మాత్రమే. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని చూస్తే ఇక్కడ కాదు బాబు, వేద పూర్వభాగంలో కర్మని గురించి ప్రశంసించి చెప్పినా కూడా అది ఎందుకు చెప్పబడిందంటే నువ్వు అర్థం చేసుకోవాలి. కర్మ చిత్తస్య శుద్ధయే. ఇక్కడ ఈ శ్లోకంలో కర్మ ఎంతవరకంటే నీ మనస్సును శుద్ధిపరచుకుట కోసం మాత్రమే. నా వస్తు ఉపలబ్ధయే. వస్తు అంటే ఇక్కడ సత్యము, ఆత్మ, బ్రహ్మము జ్ఞానాన్ని పొందేందుకు కాదు. జ్ఞానాన్ని పొందటానికి కావలసిన ఒక అర్హతను మాత్రమే అది కలిగిస్తున్నది. అది చిత్తశుద్ధి. మరి కర్మలు మనం చేస్తున్నాం జీవితంలో, తెలుసో తెలియనివో, చిన్నవో పెద్దవో, ఈ కాలంలో కూడా నాకు చిత్తం శుద్ధి అయిందా? ఇక్కడ సందేహం వస్తుంది. చిత్తం శుద్ధి అంటే ఏమిటండి? నేను మంచివాణ్ణి, నేను ఎవరికి ఏమీ హాని చేయను, ఇంకా కొంచెం హెల్ప్ కూడా చేస్తాను, ఐఎమ్ వెరీ బ్రాడ్ మైండెడ్ పర్సన్. అలా అంత కాలాల్లో అట్లా అన్ని చోట్ల ఉండలేవు. లోపల పరిశీలించి చూడు. రాగద్వేషాలు మొదలైనవి నీ హృదయంలో నుంచి తొలగినయా కర్మలు చేయటం వలన? నువ్వు నిజంగా కర్మయోగముగా చేసి ఉంటే రాగద్వేషాలు తొలగిపోయి ఉండాలి. అదే దానికి చిహ్నం, గుర్తు. తొలగలేదంటే నీవు కర్మలను చేయవలసిన విధముగా కర్మయోగముగా చేయటం నీకు తెలియలేదు అని అర్థం. కాబట్టి చిత్తశుద్ధయే కర్మ, అంతవరకు మాత్రమే. ఎన్నటికీ ఆత్మను పొందుటకు కావలసిన జ్ఞానమును అది ఇవ్వదు. వస్తు, ఇది వేదాంతంలో ఆత్మకు ఉపయోగించేటువంటి ఒక పదం. సహజంగా మనందరము ప్రతి వస్తువులకి వస్తువు అని పిలుస్తాం కదా. ఈ కుండ ఒక వస్తువు, ఈ క్లిప్పు ఒక వస్తువు, వస్తువులు అంటాం కదా. అంటే పరికరాలు. మన చుట్టూ ఉన్నవన్నీ వస్తువులే మనం అనుకుండేది. కానీ ఇక్కడ
వేదాంతపరముగా సంస్కృతం లోతుగా ఆలోచించి చూస్తే ఏది వాస్తవముగా ఉన్నదో యద్ వాస్తవేన అస్తి. వాస్తవం అంటే ఏంటి? సత్యముగా నిజముగా ఎప్పుడు ఏది ఉన్నదో అది వస్తువు. అది ఒకే ఒకటి ఆత్మ, చైతన్యం, బ్రహ్మం, కాన్షియస్నెస్. అది మాత్రమే నిజమైన వస్తు. మిగిలినవన్నీ నిజమైనవి కావు. వాటన్నిటినీ ఆబ్జెక్ట్లు అనొచ్చు. వస్తువు అంటే ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ ఏది వస్తువు అని చెప్తున్నామో ఇది సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ అయినటువంటి నేను, నాకు, నేను అనే ఇదికి ఇన్ని చుట్టూ ఆబ్జెక్ట్లు ఉన్నాయి. కానీ ఆ ఆబ్జెక్ట్లన్నీ శాశ్వతం కాదు. కానీ వాటన్నిటిని చూస్తున్నా, తెలుసుకుంటున్నా, గ్రహిస్తున్న నేను అనే కాన్షియస్నెస్ చూసారా, ఇది శాశ్వతం. కాబట్టి ఆ శాశ్వతమైన నీ స్వరూప జ్ఞానం నీకు కర్మ చేత లభించదు. ఇది నిర్ణయం, శాస్త్రం. కాబట్టి అప్పుడు మరి ఆత్మ, నా స్వరూప జ్ఞానం నాకు అది తెలియాలంటే ఏం చేయాలి అంటే, వస్తు సిద్ధి విచారణేన, ఎంక్వైరీ చేయి, విచారించడం అంటే తెలుగులో వాడు ఒకటే విచారిస్తున్నాడంటే, దుఃఖపడుతున్నా కూడా విచారం అంటాం మనం. వాళ్ళు చాలా విచారపడుతున్నారు, కొంచెం వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేయి అంటాం. అది కాదు. ఇక్కడ విచారణ అంటే డిస్క్రిమినేషన్, ఎనాలిసిస్, మీమాంస. కాబట్టి ఈ వస్తు సిద్ధి అంటే నా స్వరూపం నాకు సిద్ధించాలి, నాకు అర్థం కావాలి, నాకు తెలిసిపోవాలి. నేను అదని గుర్తించాలంటే దానికి విచారణ చెయ్యి. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ ఏమిటి, శాశ్వతం ఏది, అశాశ్వతం ఏది, ఏది నిత్యం, ఏది ఏకం, ఏది సారం, ఏది అనిత్యం, అసారం, అనేకంగా ఉన్నది ఆబ్జెక్టులు. కానీ సబ్జెక్ట్ అయిన నేను అనేటువంటిది ఒక్కటే ఆత్మ. సో విచారణ ద్వారా తప్ప నువ్వు కోటి 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 కర్మలు చేస్తూ ఉన్నా సరే, నా కించిత్ కర్మ కోటిభిః. ఎన్నటికి ఎన్ని కోట్లు, కోట్లంటే ముందు చెప్పారు కదా పోయిన వారం, బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్, ఆయన శతకోటి బ్రహ్మ అపి, బ్రహ్మ జన్మలే ఎన్నో కోట్లు జన్మలైనా కూడా, అంతకాలం నువ్వు చేస్తున్నా కూడా కర్మ అనేటువంటిది నీకు జ్ఞానాన్ని ప్రసాదించదు నేరుగా. కాబట్టి నీకు అది వేరే లోకాన్ని ఇవ్వచ్చు, నీకు సుఖాలను ఇవ్వచ్చు, నీ పాపాలని పోగొట్టవచ్చు, పుణ్యాన్ని కలిగించవచ్చు. కానీ ఈ పుణ్య పాపాలు వేరే లోకాలు ఇవన్నీ కూడా సంసారం కిందనే, ప్రకృతి కిందనే వస్తాయి. ఆత్మను నువ్వు తెలుసుకోవాలంటే ఆత్మ జ్ఞానము కావాలి. కాబట్టి కర్మలు లభించవు. ఆత్మజ్ఞానం రావాలంటే విచారణ, అది ముఖ్యం. ఆ పదం ముఖ్యం, విచారణ చేయాలి అని. కాబట్టి ఈ కర్మని ఇట్లా నింద చేయటం వలన మనకు సందేహం రాకూడదు, విషయం అర్థం కావాలి. కర్మ యొక్క లిమిటేషన్ ఏమిటి అని తెలుసుకోవాలి. అది ఎంతవరకు, ఎంతకాలం అని. ఆ తర్వాత అది వదిలేసేయాలి. భగవద్గీతలో కూడా చూశామంటే భగవంతుడు చెప్తాడు, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొక సందేహం రావచ్చు,
మరి స్వాములు, సన్యాసులైనటువంటి వాళ్ళు కూడా అండి, ఈ లోకంలో చాలా కర్మలను వాళ్ళేదో చాలా పనులు చేస్తుంటారు. ఎంతో ఆ! వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. వాళ్ళకి సెల్ ఫోన్లున్నాయి. వాళ్ళు ప్రయాణాలు చేస్తుంటారు. ఫ్లైట్‌లలో వెళ్తుంటారు. ఆశ్రమాలు కడుతున్నారు. సోషల్ సర్వీస్‌లని చేస్తున్నారు. స్కూళ్ళంటున్నారు. ఎన్నెన్నో చేస్తున్నారే అని ప్రశ్న రావచ్చు. దానికి బదులు భగవద్గీతలో ఈ శ్లోకం. జ్ఞానము పొందిన తర్వాత ఒక సన్యాసి ఆయన యొక్క వేరే స్వంత కుటుంబం, విషయాలు, ఆయన ఉద్యోగ వ్యాపారాలను వదిలేసేసి ఇలాంటివేవైనా తీసుకొని అవి చేస్తున్నారు, బిజీగా ఉన్నారంటే అవన్నీ కూడా ఆ యోగి ఎందుకు చేస్తున్నాడంటే ఆహ్, వాళ్ళ శరీరం, ఇంద్రియములు, మనస్సు ఉపయోగిస్తున్నారు యోగినః, కర్మయోగులు. కానీ కర్మ కుర్వంతి. ఎందుకంటే సంగం త్యక్త్వ వాళ్ళకి దాంట్లో ఏ రకమైన అటాచ్‌మెంటు, మనస్సులో అంతరంగం లేదు. బయట చూడటానికి అట్లా ఉన్నా కూడా ఆంతరికముగా అంతఃకరణంలో అటాచ్‌మెంట్ లేదంటే దాని యొక్క ఫల ఆసక్తి లేదు. ఇది చేయకపోతే నాకేమవుతుందో, ఇది చేస్తే గాని అని చెప్పి వాళ్ళకేమి అలాంటి సంకల్పాలు లేవు. కానీ సమాజానికి ఈ శరీరం ఉన్నంత వరకు పరోపకారాయ ఇదం శరీరం అని చెప్పి ఈశ్వరుడు యొక్క ఈ సృష్టిలో ఆ ఈశ్వరుడు నాకు ప్రసాదించి అనుగ్రహించినటువంటి ఈ జ్ఞానము, ఈ విషయాన్ని నేను లోపల పెట్టుకుంటాను. బయట సేవాభావంతోటి వీలైనంత వరకు రకరకాలుగా సహకరిస్తాను. జ్ఞానము చెప్తాను, సేవ చేస్తాను. అనేక రంగాల్లో కూడా యోగులు, జ్ఞానులు, మహాత్ములు పనిచేస్తారు. పని చేయిస్తారు చుట్టూ ఉన్న వాళ్ళందరి చేత కూడా. గైడ్ చేస్తారు. చేసి వీళ్ళెందుకు కర్మం సంగం త్యక్త్వ అప్పుడు ఆత్మశుద్ధి. వాళ్ళ ఆత్మ ఆల్రెడీ శుద్ధిగానే ఉంది. లేక ఒకవేళ ఇంకా జ్ఞానము పొందని సన్యాసి ఎవరైనా యోగి, కర్మయోగి అయితే చిత్తము శుద్ధి అవ్వటం కోసం చిత్తం శుద్ధి అయింది, జ్ఞానం పొందిన తర్వాత కూడా చేస్తున్నాడంటే లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి లోకం యొక్క హితము కోసం చేస్తారు అని తెలుసుకోవాలి. కాబట్టి ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి, 1, 2. ఏది ఈ శ్లోకానికి ఎందుకు అట్లా చెప్తున్నారు? కోటి కర్మలు చేసినా కూడా నాకు ఆత్మజ్ఞానం రాదు, చిత్తం మాత్రం శుద్ధి అవుతుంది అంటున్నారంటే ఈ చాలా సింపుల్ ఇది. దీంట్లో ఏముంది డౌట్, సందేహం? ఒక రూమ్లో ఉండి లేక ఒక గుహలో చీకటి, ఆ గుహ 10,000 సంవత్సరాలుగా ఆ గుహ ఉన్నదని చెప్పారనుకోండి. ఈ గుహ 10,000 సంవత్సరాల నుంచి ఉందిట. సరే, ఒక 1000 సంవత్సరాల నుంచి ఉంది. గుహలో ఏమిటి ఉంటుంది? చీకటిగా ఉంటుంది. ఇప్పుడు ఆ గుహలో ఉన్నటువంటి చీకటి 1000 సంవత్సరాల నుంచి ఉందో లేక 10,000 సంవత్సరాల నుంచి ఉందో దాన్ని తొలగించాలంటే, చీకటిని తొలగించాలంటే ఏమి చెయ్యాలి అని అడిగితే అక్కడ ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు. ఒకడేమో నేను చీపురు తీసుకొచ్చి చేటతోటి ఆ చీకటిని మొత్తాన్ని చిమ్మి బయట పోస్తాను అన్నాడు. ఇంకొకడేమో నేనిక్కడ భజన చేస్తాను, చీకటి పోతుంది అన్నాడు. మరొకడేమో నేనిక్కడ డాన్స్ చేస్తాను, చీకటి పోతుంది. మరొకడేమో నేనిక్కడ ధ్యానం చేస్తాను, చీకటి పోతుంది. మరొకడేమో నేను జపం చేస్తానన్నాడు. మరొకడేమో నీళ్లతోటి నేనిక్కడ స్నానం చేస్తానన్నాడు. ఇవన్నీ ఇంకా 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 ఒకటి తలకిందులుగా నేను శీర్షాసనం వేస్తానన్నాడు. వేస్తే ఇవన్నీ ఎవరు ఏం చేసినా కూడా చీకటి పోతుందా చెప్పండి? కామన్ సెన్స్, చాలా సింపుల్. మీరేదో కథలో చెప్పింది ఒక యోగి ఆయనలోంచి లైట్ వచ్చింది, లైట్ వచ్చిందిగా అని చెప్పి
అందుకని ధ్యానం చేసి భజన చేసి జపం చేసి ఇట్లా చీకటి పోతుందా? ఏమి చేసినా పోదు. ఒక్క పని చేయాలి. వీళ్ళు ఇవన్నీ ఇన్ని చెప్పారు కానీ అగ్గిపుల్ల వెలిగిస్తే చీకటి పోతుందని ఒకటి చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ అలాగే ఇక్కడ మనకున్నటువంటి అజ్ఞానము ఇన్ని కర్మలు చెప్తారు. ఇన్ని నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత కర్మలు, పరిహార కర్మలు ఇన్ని చెప్తారే గాని వీటిల్లో ఏ ఒక్కటి కూడా నాకు సంసారాన్ని తొలగించదు, గ్యారంటీ. అందుకని కానీ అది చెప్పరు వాళ్ళు. ఇది జై, నీకు ఇది మంచిది వస్తుందంటారు, మంచిది కలుగుతుందంటారు. ఒకటి వస్తుంది, మరొకటి పోతుంది. ఇంకా నేను ఎప్పుడు ఇవన్నీ ఇట్లా చేస్తూనే ఉండాలి, మళ్ళీ 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 భయపడుతూ ఇది వస్తుందేమో, ఆ గ్రహం వస్తుందేమో, ఈ శని దశ వస్తుందేమో అని చెప్పి అజ్ఞానం ఎట్లా పోతుంది? పోనే పోదు. అది విషయం. అందుకని కర్మను కొంతకాలమే చేయాలి. దానివల్ల చిత్తము శుద్ధి పొంది వదిలేసేయాలి. వదలటానికి ధైర్యం కావాలి, సాహసం కావాలి, జ్ఞానం యొక్క గొప్పదనం, ముఖ్యత్వం నీకు అర్థం అవ్వాలి. అందుకనే ఇక్కడ ఇంత వివరంగా చెప్తున్నారు శంకరాచార్యులు వారు. తర్వాత 12వ శ్లోకంలో ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇది చెప్పటానికి, ఇది మనకు అర్థం చేయటానికి. నేను ఒక ఉదాహరణ ఇచ్చాను మీకు. ఇప్పుడు చీకటి పోవాలంటే వెలుతురు రావాలి. ఎలా వస్తుంది వెలుతురు? నిప్పును తీసుకురా, అగ్గిపుల్లను వెలిగించు. వెలుతురు వచ్చిన ఒక్క క్షణంలోనే 1000 సంవత్సరాలుగా ఉన్న చీకటైనా సరే, 10,000 సంవత్సరాల చీకటైనా సరే వెంటనే పోతుందండి. కానీ నా పాపాలు, నా పుణ్యాలు, నా ప్రారంభ కర్మలు అది ఎన్నటికీ పూర్తిగా తొలగదు. పూర్తిగా తొలగిపోవాలంటే నీకు ముక్తి రావాలి. ముక్తి రావాలంటే నీకు జ్ఞానం కలగాలి. ఏం జ్ఞానం? ఆత్మజ్ఞానం. నువ్వు ఆత్మను తెలుసుకోవాలి. లేకపోతే కర్మలు ఎన్నటికీ అవి ముగించవు. నా కర్మలన్నీ తీరిపోయినటువంటిది జరగదు. నేను అన్ని ఎగ్జాస్ట్ చేయటం వల్ల అన్ని చేసేసాను, అయిపోయింది అనేది లేదు. నువ్వు చేస్తూ ఉండు, అవి పెరుగుతూనే ఉంటాయి, మళ్ళీ కారణమవుతాయి జన్మకు. సో జన్మిస్తావు, కామిస్తావు, కర్మ చేస్తావు. జన్మ కామ కర్మ, జన్మ కామ కర్మ, ఈ సైకిల్ ఇట్లా పోతూనే ఉంటుంది. సరే, ఇక్కడ శంకరాచార్యుల వారు ఏం ఉదాహరణ ఇస్తున్నారు? సమ్యక్ విచారత సిద్ధ రజ్జు తత్వావధారణ భ్రాంత్యోదిత మహాసర్ప భయ దుఃఖ వినాశిని. శాస్త్రంలో చాలా ముఖ్యంగా ప్రబలముగా ఇచ్చేటువంటి ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతి. అంటే మసగ చీకటిలో తాడును చూశాం ఒకడు. మనం కూడా ఎన్నోసార్లు భావిస్తాం అట్లా. మసగ చీకటి, పూర్తిగా చీకటి ఉంటే అక్కడ తాడుందా, అది పాము, ఏం కనపడదు, ప్రాబ్లం లేదు. పూర్తిగా లైట్ ఉంటే కూడా అక్కడ నాకు క్లియర్గా తెలుస్తున్నది. కానీ మసగ చీకటిగా ఉండటం వలన అక్కడ ఏదో ఒక తాడు పడి ఉండుంటే అది కొంచెం ఇట్లా చుట్టుకో మెలికలుగా ఉంది. సడన్గా చూడంగానే నాకు అది పామని చెప్పి భయపడ్డాను. భయపడటమే కాదు, దాన్ని ఇంకా చూస్తున్నాను, అది పామే అని ఊహించి అది పాములాగే ఉంది కాబట్టి కదలకుండా అట్లా ఉన్నది అని చెప్పి భయపడతానా? ఆ భయపడినప్పుడు ఏం పాము? తాడు మీద కల్పించి ఊహించిన పాము. నిజంగా పాము లేదక్కడ. కానీ నిజమైన పామును చూస్తే ఏ మార్పులు ఏర్పడాలో శరీరంలో
ఫిజికల్లీ అండ్ ఫిజియోలాజికల్లీ అవన్నీ ఏర్పడి మనస్సు వరకు వెళతాయి. సైకలాజికల్ ఏంటి, మొదట గుండె హార్ట్ బీట్ పెరుగుతుంది, గుండె కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది, వెంటనే చెమటలు పడతాయి, కొంచెం ఆ లోపల పాల్పిటేషన్ పెరిగింది, పరిగెడతావు, ఎవరినో పిలవటానికో లేక కర్రను తీసుకురావటానికో కర్ర వెతుకుతావు ఎక్కడని. ఇవన్నీ చేసేసి భయం వచ్చి శ్వాస వేగం పెరిగింది, హార్ట్ బీట్ పెరిగింది, బ్లడ్ ప్రెషర్ కొంచెం పెరుగుతుంది, మనసులో భయం కూడా వచ్చేసింది. ఇది నాగుపామై ఉంటే, బ్లాక్ కోబ్రా, ఇది ఎట్లా బయటికి పంపించేది అని చెప్పి భయం ఏర్పడింది, మనసులో భయం ఏర్పడింది. ఇక్కడ నాకు కర్ర దొరకలేదే, ఎవరు సహాయం చేసేవాడు లేరే అని కూడా ఒక భయం ఏర్పడుతుంది కదా. అన్నీ నిజమైన పామును చూస్తే ఏవైతే ఏర్పడతాయో అవన్నీ ఏర్పడినాయి. కానీ నిజంగా పాము ఉందా అక్కడ? ఊహించిన పామే కదా, తాడు మీద కల్పించి నా మనస్సు ఊహించుకున్న పాము. ఆ ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. కానీ తర్వాత నువ్వు టార్చ్ లైట్ తీసుకొచ్చి వేరే ఇంకొక కర్ర పుల్లను తీసుకొచ్చి ఆ కర్ర టార్చ్ లైట్ వేసి కర్రతోటి దాన్ని కదిలించి దగ్గర నుంచి చక్కగా చూసినప్పుడు ఇది పాము కాదు, తాడు అని తెలిసిపోయింది. అది తెలియంగానే ఈ శరీరంలో ఏర్పడినటువంటి భయము, మా మనసులో ఏర్పడిన భయము, శరీరంలో ఏర్పడినటువంటి మెటబాలిక్ చేంజెస్ అవన్నీ కూడా కొంచెం 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 తగ్గిపోయి ఉపశమనం అయిపోతాయి కదా. ఇది ఎట్లా జరిగింది? ఇప్పుడు సమ్యక్ విచారణం మూలంగా సరిగ్గా చూశాను, లైట్ వేశాను, ఇప్పుడు బాగా టార్చ్ లైట్ తెచ్చాను, ఇలా వేసి చూసిన తర్వాత ఏమైంది, అది తాడే అనేటువంటి దాని తత్వం వంచి నాకు తెలిసిపోయింది. తెలియంగానే ఏమైంది, అంతకుముందు కొన్ని నిమిషాలకు ముందు భ్రాంతి అంటే ఇల్యూషన్, కన్ఫ్యూషన్ చేత ఏర్పడినటువంటి ఆ పెద్ద పాము అని అనుకున్న, పాము అని భావించిన భ్రాంతి చేత ఏర్పడ్డ అంత దుఃఖం అంతా ఉంది చూసారా, అట్లా నాశనం అయిపోయింది. ఇది ఉదాహరణం, దృష్టాంతము. ఇప్పుడు ఈ దృష్టాంతము గురించి అర్థమైతే దీన్ని ఇప్పుడు ఇదేలాగా బాబు అని చెప్పి 13వ శ్లోకంలో నిజంగా నువ్వు చూస్తున్నదంతా కూడా ఈ ప్రపంచం బ్రహ్మస్వరూపం, బ్రహ్మము మీద కల్పించబడి ఊహించబడిన నామరూపాలు. కానీ నువ్వు ఈ ప్రపంచాన్ని చూసి భయపడుతున్నావు, ఈ ప్రపంచాన్ని చూసి మోహపడుతున్నావు, అలాగే నీ శరీరాన్ని చూసి మోహపడుతున్నావు, నీ శరీరానికి వచ్చే వ్యాధి జరా మరణాలను చూసి భయపడుతున్నావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? గురువు అనే టార్చ్ లైట్, దృష్టాంతమును దాష్టాంతాన్ని సమన్వయపరిచి చెప్తున్నాను. గురువు అనే టార్చ్ లైట్ అంటే ఆయన సహాయం చేస్తారు, సహాయం చేసి నీకు చూపిస్తారు, దగ్గరికి తీసుకెళ్ళి. గురువు టార్చ్ లైట్ ఏమిటి? టార్చ్ లైట్ తెచ్చింది గురువు, దాంట్లో ఏముంది? వెలుతురుంది. అంటే ఇక్కడ శాస్త్రం అనేటువంటి టార్చ్ లైట్ గురువు పట్టుకొని వచ్చారు, లేక దర్పణం అనే శాస్త్రం, శాస్త్రం అనే దర్పణం అనే శాస్త్రం. ఆ శాస్త్రాన్ని ఆయన మనకొచ్చి మన ముఖాన్ని చూపిస్తారు. ఇప్పుడు అద్దంలో నా ముఖాన్ని నేను చూసుకుంటున్నానంటే అద్దం కోసం నా మొహాన్ని చూసుకోవట్లేదు, నా మొహం ఎట్లా ఉందని చూసుకుంటున్నాను కానీ అద్దం కోసమా? అలాగే అద్దంలో ఎంత దగ్గరికి వెళ్ళి ఎంత చక్కగా
కళ్ళు కూడా ఆర్పకుండా చూశానంటే నా ముఖం బాగా క్లియర్గా తెలుస్తుంది. అలాగే శాస్త్రం అనే అర్థంలో బాగా దగ్గరికి వెళ్ళి అది చెప్పే మాటలన్నీ వింటూ చూస్తున్నానంటే శాస్త్రము ఆ పదాలుగాను చూడలేదు నేను. అది వివేక చూడామణియ లేక కఠోపనిషత్త భగవద్గీత అది ఏదో అవగటం. ఆ అక్షరాలు ఆ పదాలన్నీ కూడా నన్ను చూపిస్తున్నాయి, నేనెవరని చెప్తున్నాయి. కానీ ఈ శాస్త్రం అనే దర్పణాన్ని మన ఇంట్లో నా ముఖాన్ని నేను అద్దంలో చూసుకున్నట్లుగా ఈజీగా శాస్త్ర దర్పణంలో నన్ను నేను అట్లా ఈజీగా చూడలేను. ఏంటి కష్టం? ఎందుకంటే ఆ పదాలు ఆ మాటలు అవన్నీ కూడా నీకు అర్థం కావు. అప్పుడు శాస్త్రం అనే దర్పణాన్ని కూడా గురువు గారు నీకు ఎలా చూడాలి, శాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆయన నీకు చెప్తారు. సో గురువు చూపించాలి శాస్త్ర దర్పణాన్ని మనకు. ఇలా చూడాలి బాబు, ఇలా అర్థం చేసుకోవాలి అని చెప్పి గురువు చూపిస్తే చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే శాస్త్రం అనేటువంటి ఈ పదాలు మాటలు ఈ లాంగ్వేజ్ దీని యొక్క తాళం చెయ్యి, సంప్రదాయ కీ అంటారు. అది ఆ గురువుకు తెలుసు ఎట్లా టీచ్ చేయాలి, ఎలా చెప్పాలి, ఏమి చెప్పాలి, ఎంత చెప్పాలి, ఇదంతా. అందుకని గురువు లేకుండా నీకు ఆ శాస్త్రం ప్రయోజనం పడదు. శాస్త్రం ఎంతున్నా కూడా నీకు ప్రయోజనపడదు. అది ఆ శాస్త్రము ద్వారా ప్రయోజనం పొందిన గురువు నీకు సహాయం చేయాలి. దానికోసం ఇక్కడ 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అర్ధస్య నిశ్చయో దృష్టః విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా. మొదటి లైన్లో కాబట్టి గురువు ద్వారా ఉపదేశించబడినటువంటి శాస్త్ర ఉపనిషత్ మహావాక్యాలు హితోక్తితః నీకు హితమును చేసేటువంటి ఆ పలుకులు, ఆ మాటలు, ఆ ఉపదేశం ఆయన చక్కగా చెప్తారు. ఈ మహావాక్యం యొక్క వాక్యార్థం ఏమిటి, లక్ష్యార్థం ఏమిటి, నువ్వు ఈ పదాలని చూసి అక్షరాలు వీటికి గ్రామటికల్ డిక్షనరీ మీనింగ్తో అర్థం కాదు, దానికి లోతుగా నువ్వు లక్ష్యార్థమును తెలుసుకోవాలని చెప్తారు. అది అప్పుడు నీకు ప్రయోజనపడుతుంది. దాన్ని ఇక్కడ హిత ఉక్తిత. తర్వాత సరే ఆయన చెప్పారని చెప్పి నేను అన్ని ఒప్పుకోక్కర్లేదు, నేను కూడా చింతిస్తాను, విచారణ చేస్తాను. సో విచారణేన అర్థస్య ఉపనిషత్తుల యొక్క మహావాక్యాల యొక్క నిజమైన అర్థం అది ఇక్కడ అర్థస్య అంటే వస్తు అని ఏదైతే ముందు శ్లోకంలో 2 శ్లోకాల్లో చెప్పారో వస్తువుపలభ్యతే, ఆ వస్తువుకి ఇక్కడ ఇంకొక పేరు అర్థం అంటున్నారు. అర్థస్య అంటే సత్యం యొక్క, ఆత్మ యొక్క, నీ స్వరూపం యొక్క నిశ్చయముగా చూడాలంటే, నిశ్చయంగా చూడగలగాలంటే నువ్వు విచారణ చేయాలి, వేదాంత వాక్యాల విచారణ చేయాలి, అవి గురువు ద్వారా విని ఉపదేశం విని చేయాలి అని చెప్పి మరొకసారి చెప్తున్నాను విను. ఏ కర్మలు నీకు ఇది కలిగిస్తాయి అని చెప్పి భావించకు. చీకటిని ఎలాగైతే ఏ కర్మ చేసినా చీకటి పోదు, వెలుతురు రావాలి. ఇక్కడ అజ్ఞానం, నీ స్వరూపం యొక్క అజ్ఞానం ఉంది కాబట్టి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే మరి కర్మ చేస్తానంటావేంటి? జ్ఞానం రావాలంటే నేను అక్కడికి పోయి స్నానం చేస్తానంటావేంటి? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు 2వ లైన్లో, స్నానాలు చేయటం వల్ల, స్నానం అంటే ఇక్కడ రోజు చేసే స్నానం కాదు, సరే అదైనా కానీ
ఈరోజు శివరాత్రి, ఎల్లుండి శివరాత్రి కదా, రేపు రేపు శివరాత్రి కదా, అందుకని జాగారం చేస్తానని, లేక కొండెక్కుతాను, భజన చేస్తాను, దిగుతాను, ఈ స్నానాలు లేక ఇప్పుడు కుంభమేళకి చాలా మంది వెళ్తున్నారు కదా, మీలో కూడా చాలా మంది వెళ్ళొచ్చి ఉంటారు. అవన్నీ మంచి కార్యాలే, కానీ అవి జ్ఞానాన్ని ఇవ్వవు. నువ్వు ఇలా గురువు దగ్గర ఈ ఉపదేశాలను చాలా కాలం నిదానంగా శ్రద్ధతోటి విని అర్థం చేసుకుంటే తప్ప. కాబట్టి స్నానేన అంటే తీర్థయాత్రల వలన, అనేక నదుల్లో స్నానాలు చేయటం వలన జరగదు, జ్ఞానం రాదు. అలాగే మరలా దానేన, నేను చాలా దానాలు చేస్తాను, చారిటీ ఇస్తాను అని చెప్పి, ధర్మం, ఎందుకంటే ధర్మం అంటే చాలా మందికి, మనందరికీ నమ్మకం, ధర్మంగా జీవించాలి, ధర్మం చేస్తే నీ పుణ్యం వస్తుంది. సరే, జ్ఞానం వస్తుందా? పుణ్యం వచ్చి ఉంటే నీకు చిత్తం శుద్ధి అయితే, పుణ్యం వస్తే చిత్తం శుద్ధి అవడానికి ఉపయోగం. అందుకనే మొదల్లో ధర్మాలు చెయ్యాలి. అందుకనే మొదట ధర్మాన్ని పెట్టారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వివేక చూడమని ఇక్కడ చెప్పే వేదాంత లెవెల్ వచ్చి ఏ మెచ్యూర్డ్ స్టూడెంట్స్, ఎవరైతే ఈ విషయాలను అర్థం చేసుకోగలుగుతున్నారో, అందుకని ఇక్కడ భక్తినో కర్మనో కించపరుస్తూ చెప్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు అన్నట్లు భావించకూడదు. అర్థం చేసుకోగలగాలి చక్కగా. ధర్మము కావాలి మొదట, తరువాత బ్రహ్మము. అప్పుడు ఆ ధర్మం కింద ఇవన్నీ వస్తాయిగా. అది కొంతకాలం, కొంత వయస్సు వరకే. నీ జీవితాంతం అదే చేస్తుంటానంటే ఇప్పుడు మరి అందుకనే కదా జీవితాన్ని కూడా బ్రహ్మచర్యం, వానప్రస్థం, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని విభజించారు కదా. మరి దానికి తగినట్లప్పుడు మరి వానప్రస్థ జీవితం అంటే ఏంటి నీకు తెలుసా? అర్థం చేసుకున్నావా? విన్నావా? వానప్రస్థ జీవితానికి వచ్చేసరికి ఇంక అన్ని కర్మలు వదిలేసేస్తాం. వదిలేసి మానసికమైనటువంటి సాధనలు ఉంటాయి. కొంచెం ఉపాసన ఉన్నా కూడా అది కూడా ఇంకా నిన్ను ఏకాగ్రమైన మనస్సునివ్వటం కోసం. ఆ తర్వాత ఈ గురువు యొక్క ఈ ఉపదేశము విని విని దానిలో నిధిధ్యాసనము, చింతన చెయ్యాలి. అందుకని స్నానాలు, తీర్థయాత్రల వలన కానీ, దానాలు, ధర్మాలు, అనేకమైన గుళ్ళు గోపురాలు కట్టిస్తాను దానివలన కానీ, లేక నేను యోగా చేస్తాను, ప్రాణాయామాలు 100 చేస్తాను. చూడండి, ప్రాణాయామ శతేనవ ఉంటారు సీరియస్గా ప్రాక్టీస్ చేసే. ఈ యోగాలో చాలా డీప్గా కుండలిని అని, వేరే ఇవని క్రియలు, ప్రాణాయామాలు చాలా ఎక్కువగా అవి అని, అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ఇవి నువ్వు ఎన్ని వందలు ఎన్ని సంవత్సరాలైనా చెయ్యి బాబు, తీర్థయాత్రలు చెయ్యి, స్నానాలు చెయ్యి, దానాలు చెయ్యి, కానీ జ్ఞానము రాదు. జ్ఞానమునివ్వవు అవి. మరి జ్ఞానం రావాలంటే ఒకే ఒక మార్గం, గురువు ముందుకు వెళ్ళి, ఆ జ్ఞానుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చొని ఇవి వినాలి, అన్ని వినాలి. జీవ అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, ఈ మూడిటికి ఉన్న సంబంధం ఏమిటి, అసలు ఈ మూడు దేని మీద ఆధారపడి ఉన్నాయి, అప్పుడు అది ఏమిటి, నేనెవరను నిజంగా, అప్పుడు మరి జీవుడు అనేటువంటి సత్యమా, ఇదంతా విచారణ చేయాలి. మొదట అవిద్య ఉన్నదాన్ని గుర్తిస్తున్నాం మనం. కాబట్టి అవిద్య వలన వచ్చినటువంటి ఆఫ్ షూట్స్ వచ్చి ఆవరణం, దానివలన విక్షేపం, ఇవన్నీ ఏర్పడినాయి, డిస్ట్రాక్షన్. అప్పుడు ఇవన్నీ పోవాలి. ఎక్కడ ఏర్పడింది ఆవరణం, ఎక్కడ విక్షేపం? మనస్సు అంటే ఏమిటి? ఇవన్నీ మరి చింతించడానికి, విచారణ చేయడానికి టైం కావాలి కదా. నేనుగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తానంటే ఏమర్థమవుతుంది? ఇక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం ముఖ్యం కాదు, విని అర్థం చేసుకోవటం ముఖ్యం. శృతి వినటం,
శ్రవణం అది ముఖ్యం. కాబట్టి దీంట్లో కర్మను ఈ విషయాలన్నిటిని అంటే బాహ్యమైన క్రియా కార్యకలాపాలు నువ్వు ఎంత పెద్ద పూజలు చేయి, అన్ని చండీ హోమాలు, యాగాలు, మహారుద్రాలు, అతిరుద్రాలు చెయ్యి, జ్ఞానము రాదు. నీకు ఏదో కొంచెం శాంతి, భక్తి, ఒక ఫీలింగ్, ఒక ఏదో ఎక్స్పీరియన్స్ అంటావు. నీవు ఆత్మ బ్రహ్మం అనేటువంటి అనుభవం, నీకు స్వరూప అనుభవం, ఆ జ్ఞానం ఏర్పడిందా? ఈ కనపడే ఈ జగత్తు మొత్తం నామరూప ప్రపంచం అంతా కూడా మిథ్య, ఇది ఒక భ్రాంతి మాత్రమే, కలలాగాని నీకు తెలుసుకోగలిగావా? అందుకని కర్మను నిందిస్తున్నారు. శరీరం అప్పుడు శృతి యుక్తి ప్రమాణముల చేత అనుభవమును పొందాలి, అనుభూతి రావాలి. ఇది ఎట్లా వస్తుంది? గురు ఉపదేశ శాస్త్ర దర్పణం ద్వారా మాత్రమే. అందుకని భజగోవిందంలో శంకరాచార్యులు వారే రాశారు కదా, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీన సర్వమతేన భజతి న ముక్తిం జన్మశతేన. భజ గోవిందం. ఎన్ని శత జన్మలు, ఎన్ని నూరు జన్మలు ఎన్నెత్తినా కూడా నేనిదో స్నానాలు చేస్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఈ వ్రతం చేస్తున్నాను, ఏకాదశి, ద్వాదశి, ఇవన్నీ నువ్వెన్నైనా చేయి, జ్ఞాన విహీన సర్వమతేన, జ్ఞానము పొందని వాడికి భజతిన ముక్తిం జన్మశేతం, వాడికి ముక్తి లభించనే రాదు. జ్ఞాన విహీనుడైన వాడికి, ఆత్మజ్ఞానం, తన స్వరూప జ్ఞానం తెలియని వాడికి ముక్తి, మోక్షము, లిబరేషన్ అనేటువంటిది ఇంపాసిబుల్ అని చెప్పారు. మరి ఆ శంకరాచార్యులు వారే మరలా గంగా స్తోత్రం రాసి జయ జయ గంగే దేవి సురేశ్వరి భగవతి గంగని ఆయన పొగుడుతూ మరి దాన్ని రాస్తారు. అంటే అర్థమేమిటి? గంగ పవిత్రమైనది, అది భగవంతుడి యొక్క పాదాలలో నుంచి పుట్టి శివుడు తల మీదకొచ్చి భూమి మీదకి దిగిందని. కాబట్టి నదులన్నీ మనకు పవిత్రమే, అన్నిటికీ నమస్కారం చేస్తాం, అన్నీ ఈశ్వరుడు యొక్క స్వరూపమే. కానీ అవి నీకు పుణ్యాన్ని ఇస్తాయి. గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం పెట్టుకుని ఏం చేస్తావు? పుణ్యం అనుభవించడానికి మళ్ళా జన్మించాలి. పర్వాలేదండి, నేను జన్మిస్తానంటే జన్మించు, విష్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ మనం వేదాంతం, శంకరాచార్యులు వారు, వివేక చూడమని చెప్పేది పుణ్యం పొందాలి, మళ్ళీ పుట్టాలి. పాపం చేసినాను మళ్ళీ పుడతావు, పుణ్యం చేసినాను మళ్ళీ పుడతావు. ఎందుకంటే కర్మ లిబరేషన్ ఇవ్వదు కదా. అందుకని పాపము నీకు బంగారం సంఖ్యలతోటి బంధించినట్లే, పుణ్యం పాపము ఇనుప సంఖ్యలతోటి నిన్ను బంధించినట్లే. మొత్తానికి నువ్వు బంధించబడిన వాడివే. ఇది అర్థం చేసుకోవాలి. లేదు పై లోకాలు, ఆ లోకాలు, ఈ లోకాలు, ఏ లోకాలని? ఇప్పుడు ఈ లోకంలో ఇక్కడ ఉన్నావు కదా, ఇక్కడేమిటి కథ? ఇప్పుడు నాకు దుఃఖం పోవాలి, ఇప్పుడు నాకు నిత్యమైనటువంటి శాంతి, సుఖం, ఆంతరిక సుఖం, రిలాక్సేషన్ రావాలి. నాకిప్పుడు ఆశలన్నీ అణిగిపోవాలి. జ్ఞానం చేత మాత్రమే ఇది సాధ్యం. అదే ఇక్కడ చెప్తున్నారు, ప్రాణాయామ శతేనవా. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఎట్లా? అమ్మ గర్భంలో పెరుగుతాం, ఆ తర్వాత గర్భం నుంచి బయటకు వస్తాం.
కర్మలో ఉండి చిత్తశుద్ధిని పొందుతాం. ఆ తర్వాత జ్ఞాన మార్గానికి వస్తాం. పోల్ వాల్ట్ జంప్లో ఆ పోల్ని ఉపయోగించుకుంటాడు పైకి వెళ్ళేంత వరకు. ఆ తర్వాత అటువైపుకి పడిపోయేటప్పుడు ఈ పోల్ని గుంజ ఏదైతే ఉపయోగించాడో దాన్ని ఇటువైపు వదిలేస్తాడు. అట్లాగే కర్మని అట్లా వదిలేయాలి. హై స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటే ప్రీ నర్సరీ ఎలిమెంటరీ స్కూల్ని వదిలేసేయాలా లేదా? అక్కడే కూర్చున్నారా? ఎగ్జాక్ట్లీ లైక్ దట్ కర్మ అనేటువంటిది లిమిటెడ్. అందుకని ప్రయత్నం మరి ఇంకా జ్ఞానం మీద ఉండాలి. జ్ఞాన మార్గం, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞాన మార్గం అంటే ఏంటి, శ్రవణం ఎట్లా చేయాలి, ఏమి చెయ్యాలి, వీటిలో ఉండాలి. ఇంకా టైం వేస్ట్ చేసుకుంటూ మరి అవన్నీ చేస్తుంటే అర్థమైన వాడు చేయడు టైం వేస్ట్. ఆ అర్థమైన వాడిని ఇక్కడ ధీరుడు, వివేకుడు అని పిలుస్తుంటారు. సరే, ఆ తర్వాత 13వ శ్లోకంలో ఇలా చెప్పి 14వ శ్లోకం తర్వాత చదువుతాం. ముందర ఇప్పుడు 15 చదువుతాం. కారణం ఏమిటంటే 13లో చెప్పిన విషయాన్నే 15లో కూడా మరలా సూచిస్తున్నారు మరొక విధంగా. మరి 14 మధ్యలో అది అధికారి. ఇప్పుడు సరి, నేను జ్ఞానం నాకు కావాలి, జ్ఞాన మార్గం నాకు ఎన్నుకున్నానంటే అటువంటి వాడికి ఏమి లక్షణాలు ఉండాలి, అర్హతలు ఉండాలి, క్వాలిఫికేషన్ అనేది 14లో మొదలుపెట్టి 40 శ్లోకం వరకు చాలా విస్తరించి ఆ క్వాలిఫికేషన్ చెప్పబోతున్నారు. క్వాలిఫికేషన్ మరి లేకపోతే పర్వాలేదు, పెంచుకోవాలి. కానీ మొత్తానికి నీకు అవి ఉండాలి, అవి పెంపొందాలి. అవి ఉన్నప్పుడే, పెంపొందినప్పుడే నువ్వు జ్ఞానమునకు అర్హుడు అవుతాడు, జ్ఞానమును పొందగలవు. కాబట్టి ఇప్పుడు నేను 15 మొదల్లో చదువుతాం. అతో విచార కర్తవ్యః జిజ్ఞాసోరాత్మవస్తునః సమాసాధ్య దయా సింధుం గురుం బ్రహ్మవిదుత్తమం. ఇప్పుడు వరకు మనం మాట్లాడినటువంటి గంటసేపు విషయాలు అన్నిటిని సమ్మరైజ్ చేసి చెప్తున్నట్లుగా ఈ శ్లోకంలో చూడండి. కాబట్టి అంటున్నారు. కాబట్టి ఏంటి? కాబట్టి జ్ఞానము తప్ప అజ్ఞానమును తొలగించుటకు మరొక మార్గం ఏమీ లేదని చెప్పాం. నీకు అర్థమైంది, అది ఉదాహరణలతోటి కూడా చెప్పాం. కాబట్టి దేర్ ఫోర్ ఇప్పుడు నువ్వు విచారణమును చెయ్యాలి. విచార కర్తవ్య. యు మస్ట్ స్టార్ట్ డూయింగ్ ద ఎంక్వైరీ. ఎట్లా? గురు అది చెప్తారు ఇక్కడ. జిజ్ఞాసుడైనటువంటి వాడు ఆత్మవస్తువుని పొందుటకు, ఆత్మ నేనని తెలుసుకొనుటకు, పొందటానికి అది ఎక్కడి నుంచో రాదు, నేను ఆత్మనే అయి ఉన్నాను, ఆత్మవస్తువును పొందుటకు. కాబట్టి ఈ మోక్షమును పొందాలని ఆశ ఉన్న జిజ్ఞాసుడు విచారణ తప్పనిసరిగా మొదలు పెట్టాలి. దానికోసం విచారణ మొదలు పెట్టాలంటే పుస్తకాలు కొనేసి, నేనే ఇగ్గిన బాతంలో అన్నీ ఉన్నాయండి, ఆ పుస్తక షాప్లో ఉన్నాయి, అన్నీ కొనేసి ఇక్కడ పెట్టి ఇంట్లో పుస్తకాలు ఉన్నాయని నువ్వు తీసి చదవడం మొదలు పెట్టకూడదు. ఏం చేయాలి? దయాసింధుం గురుం సమాసాధ్య. దయా కరుణకే చిహ్నమాయిరుకర ఆ సద్గురు, వేదాంత జ్ఞానోపదేశం చేయగలిగినటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన విధముగా, సమాసాధ్య అంటే ఇన్ ఏ ప్రాపర్ వే. ఏ విధంగా వెళ్ళాలో, ఏ క్వాలిఫికేషన్స్తో వెళ్ళాలో అలాంటి క్వాలిఫికేషన్స్ తోటి ఆ విధంగా
దయాసింధు అయినటువంటి గురువును నువ్వు ఆశ్రయించి, ఆ దయాసింధు గురు ఎవరు? బ్రహ్మ విదుత్తమ, బ్రహ్మను గురించి చక్కగా తెలుసుకున్నాడు, చదివాడు, ఆయన అనుభూతిలో ఆయనకి పొందాడు. అంటే దాన్నే కదా శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అని చెప్తున్నాం. బ్రహ్మ విదుత్తమ, సూపర్ రిలేటివ్ డిగ్రీ చెప్తున్నారు చూడండి. అటువంటి గురు, అటువంటి దేశికన్, అటువంటి ఆచార్యుడు, ఆయన దగ్గర ఉండాల్సిన ఈ గుణాలన్నీ గురువుకు ఉండాల్సినవి. ఆయన బ్రహ్మ విధువుగా ఉండాలి. బ్రహ్మ విధు ఉత్తముడుగా ఉండాలంటే శాస్త్రము, ఆయన గురువు దగ్గర చదివి ఉన్నవాడై, సంప్రదాయబద్ధముగా టీచ్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాడై, తాను ఆ బ్రహ్మ స్థితిలో ఉండి, తాను ఆ బ్రహ్మను అని తెలుసుకుని ఉండి, దయ ఉండాలి, దయా సముద్రుడై ఉండాలి. చాలా మంది ఆయన మాట్లాడు ఏం చెప్పడు, ఆయన ఎక్కడ పైన గుహలో కూర్చుంటాడు, మౌనం ఉంటాడు అంటే నాకే మరి ఎట్లా తెలుస్తుంది, నేను ఎట్లా వింటాను? అందుకని గురువు ఎప్పుడు కూడా దయా సింధు అయి ఉంటాడు. ప్రేమకే సింధు దీనకే బంధు దుఃఖ దరిద్ర వినాశక हे गुरुनाथ सद्गुरुनाथ, हे सुख शांति निकेतन वे, శాంతి దయ కరుణ ప్రశాంతత ముదితం అట్లా ఉండేటువంటి ఆ నిస్వార్థుడైనటువంటి సేవ చేయాలి అని భావంతో ఉన్నటువంటి దయ, ఆ దయ ఉండుట చేతనే శిష్యుడికి కూడా ఈ జ్ఞానాన్ని అందించాలని ఎంతో ఉత్సాహంతో, ఎంతో కరుణతోటి, ఎంతో కన్సర్న్ తోటి ఆ గురువు ఉపదేశం చేస్తాడు. మరి అట్లా చేయకపోతే మనకెట్లా దొరుకుతుంది? అలా ఎంతోమంది మహాత్ములు చెయ్యబట్టే కదా ఈ జ్ఞానగంగ ఇంకా ప్రవహిస్తున్నది. ఇంకా ఈ శ్లోకంలో ఆ సమాసాధ్య అనే విషయానికి, ఈ దయాసింధు గురువు దీని గురించి ఇంకా కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు ఇక్కడితోటి నిలిపేస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.